ఈ అన్న ఏం మాట్లాడుతుండో ఒక్కసారి విందాం. होली के दिन बच्चे लोग अपने दादी पे रंग मार रहा था, चाहे किसी पे रंग खेल रहा था बच्चा, और बच्चे से किसी मुसलमान महिला को रंग पड़ जाता है. उसके बाद 20 से 25 आदमी आता है. तरुण नाम నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికి అర్థమయ్యే ఉంటది. తరుణ్ ఒక యువకుడు, మన హిందూ సోదరుడు. ఇతన్ని మొన్న హోలీ రోజు ఏదో మిస్టేక్ గా వాళ్ళ మీద రంగు పడింది అని చెప్పి ఒక 20 మంది వచ్చి విచక్షణ కోల్పోయి కొట్టి కొట్టి ఆ యువకుడిని చంపేసిండ్రు. అయితే ఈ ఇష్యూలా ఈ ఇద్దరు నమూనాల ఫోటో ఎందుకు పెట్టుకుంది అక్క అని అనుకుంటుండ్రా? ఎందుకు వీళ్ళని నేను నమూనాలు అంటాను, ఎందుకు వీళ్ళని తుగ్లక్లు డూప్లికేట్లు అంటానో ఒక్కసారి ఈ అన్న మాటలలోనే విందాం. का लड़का को जान से मार देता है. जब तुझे रंग से इतना नफरत है और रमजान का महीना है तो आपने घर से क्यों बाहर निकले, और घर से बाहर आप निकले तो इसका मतलब है कि आप लड़ाई खोज रहे हैं. आप बहुत गलत किए हैं एक तरुण को मारकर. और जो मुसलमान इस पे आवाज नहीं उठाता है वो सबसे बड़ा दोगला है. जब ईरान में लड़ाई हुआ आप उसको सपोर्ट किए, और ये ఇదే మాట నేను అంటున్నా. ఈ ఇద్దరు నమూనాలు డూప్లికేటోలు అని నేను ఎందుకు అంటాను అనంటే, ఇరాన్ లో ఎవరో చచ్చిపోతే ఈడ ఫ్లెక్సీలు పెట్టి ఈడ హంగామా చెప్పి కండోలెన్సెస్ చేసిన వాళ్ళు నీ భారతదేశంలో నీ యొక్క సోదరుణ్ణి ఒకరు ముస్లింస్ చంపేస్తే నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? అందుకే నువ్వు డూప్లికేట్, నువ్వు నిజమైన సెక్యులర్ కాదు, నిజమైన భారతీయుడివి కాదు అని నేను అంటున్నా. నేను ఇదే మాట 2-3 రోజుల నుంచి అంటుంటే నా మీద పోలీస్ కేసులు పెట్టిపించింది ఇద్దరు అన్నదమ్ముళ్ళు కలిసి. భయపడతా అనుకుంటున్నారు. ఈ అన్ననే నిజం చెప్పిండు వాళ్ళ గురించి. दिल्ली का घटना है, इसको भी सपोर्ट कीजिए. गलती इस मुसलमान का है. वो तरुण भाई को जान से मार दिया. 20 से 25 आदमी जाके घर पे एक थोड़ी सी रंग की वजह से. क्या दुनिया है भाई, इस पे भी आवाज उठना चाहिए. जब विदेश के लिए आप लोग आवाज उठाते हैं तो हमारा इंडिया में एक हिंदू भाई मर गया तो मुसलमान को आवाज उठाना चाहिए इस चीज पे. और जो आवाज नहीं उठाता है पक्का वो मुसलमान दोगला. మేము ఎందుకు మాట్లాడతాం? నువ్వు చెప్తే మేము మాట్లాడాలా? మాట్లాడాం. మాకు నోర్లు మూగపోయినాయి, మాకు చెవులు వినిపిస్తలేవు, మాకు కళ్ళు కనిపిస్తలేవు, మేము ముష్టోళ్ళం, మేము కుష్టోళ్ళం, మేము మాట్లాడడం బరాబర్ మాట్లాడతాం. దేని గురించి మాట్లాడతాం? పాలస్తీనా గురించి మాట్లాడతాం, గాజా గురించి మాట్లాడతాం, ఇరాన్ గురించి మాట్లాడతాం. అరే భారతదేశంలో భారతీయుడికి ఏమన్నా అయితే మేమెందుకు మాట్లాడతాం? మేము మాట్లాడతాం. కానీ మేము సచ్చా సెక్యులర్ వాదులం. గంగా జమున తహసీబ్ భాయిచారా మేమే. ఎట్లా మాట్లాడతారంటే ఇద్దరు నమూనాలు వీళ్ళు పుట్టిన ఒక్క నిమిషానికే సెక్యులరిజం పుట్టింది అన్నట్టుగా మాట్లాడతారు. ఇక వీళ్ళు చేసినంత ప్రేమ ఎవరు చేయరని మాట్లాడతారు. కానీ నిజం తెలుసుకోండి ప్రజలారా, వీళ్ళ సొంత మనుషులనే దగ్గర రానియనోళ్ళు. వీళ్ళు కేవలం రాజకీయాలే కావాలి. వీళ్ళని సపోర్ట్ చేసే కాంగ్రెస్, సిపిఐ, ఇక మిగతా సోడో సెక్యులర్లు అందరూ కూడా దేశద్రోహులే. దేశం గురించి మాట్లాడని ప్రతి ఒక్కరు కూడా దేశద్రోహులే. మేము ఇగో ఈ అన్న మాట్లాడిండు నిజమైన నేషనలిస్టు, గుండెలో పెట్టుకుంటాం. మేము మా పార్టీ, మా ఐడియాలజీ అందరినీ గుండెలో పెట్టుకుంటాం. కానీ ఎవరైతే ఇట్లాంటి నమూనాలు డూప్లికేట్ దేశద్రోహులను ఉన్నారో వాళ్ళను వ్యతిరేకిస్తాం.